ऐसा कैसा बोल सकते हैं? रेगुलर कस्टमर हम आपके रेगुलर कस्टमर हैं और आप इतने दिन से हैदराबाद में हैं और सीखना हिंदी सीखना रे। हिंदी तो मेरे को आता है। अच्छा तेलुगु सीखना। तेलुगु थोड़ा बहुत आता है, मतलब बोलने को इतना नहीं जमाता है, समझता है। हाँ समझते हैं लेकिन बोलते नहीं। बोलने को थोड़ा दिक्कत है। हाँ दुनिया भर का तेल डाल दो कहाँ गए बोले तो गए तेल लेके आने, क्या कि कुछ बोलते ना, अरे उन्होंने गए तेल बेचने ऐसा वो कहाँ गए बोले तो तेल बेचने गए డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. ఈరోజు కాఫీ అని ఏంటి ఇడ్లీ తింటూ సడన్గా నాకు ఇడ్లీ ఈరోజు కల్లోకి వచ్చింది. ఇడ్లీ సాంబార్ తింటున్నట్టు సంహౌ ఐ కేమ్ టు ద రెగ్యులర్, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాం ఈ హోటల్కి, రెగ్యులర్ హోటల్. అప్పుడు చెఫ్ వేరు, అప్పుడు వంటవాడు వేరు, అప్పుడు కథ వేరు, ఆ టేస్ట్ వేరు. అండ్ అప్పుడు కొబ్బరి పచ్చడి ఇస్తుండే నా చిన్నప్పుడు, ఇప్పుడు మారిపోయింది. అంతా మారిపోయింది, అన్నీ మారిపోయింది. మనుషులు ఇలా మారిపోయారు కదా. నాస్తిక్లో ఒక పాట ఉంటుంది, చాంద్ నా బదులా సూరజ్ నా బదులా నా బదులా రే ఆసమాన్ కితనా బదల్ గయా ఇన్సాన్. డియర్ ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ఏంటి? మనుషులు ఏం మారలేదు అని కదా. ఎస్, మనుషులు వాళ్ళ మనస్తత్వాలు ఏం మారలేదు. ముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అని కదా. అలా ఇంకా చేంజ్ అంటే చిల్లర కాదు అన్న. 100 రూపాయలు చేంజ్ ఉందా? 10,000 చేంజ్ ఉందా? చేంజ్ చిల్లర కాదు. ఎస్, చేంజ్ అంటే మార్పు. బట్ తెలుగులో ఇంకొక మీనింగ్ ఉంది, చిల్లర్. ఎస్, చిల్లర్ అంటే చిల్డ్గా ఉంటాం. ఏదో యాప్ కూడా. ఎస్, అది కంపెనీ, ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఏంటంటే సంథింగ్ లైక్ కూలర్స్. ఆ కంపెనీ పేరే చిల్లర్, చిల్డ్. మా ఫ్రెండ్ 20 years బ్యాక్ కొన్న కూలర్ ఇప్పటికి ఒక్క రిపేర్ కూడా లేకుండా, నాట్ ఈవెన్ 1 single రిపేర్. ఇట్ ఈస్ రన్నింగ్ సో వెల్. అంటే ఒక కూలరు 20 ఏళ్ళ నుంచి ఇంత చిన్న రిపేర్ కూడా రాకుండా నడుస్తుందంటే గ్రేట్. ఆ కంపెనీ పేరు చిల్లర్. సో డియర్ ఫ్రెండ్స్, చేంజ్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో వస్తూనే ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. ఎందుకని అది మంచి కోసం రావట్లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మేనేజ్మెంట్ మారిపోయింది. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఇడ్లీ తింటుండే. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా చాలా ఇష్టపడేవాళ్ళు. ఫ్రెండ్స్ అందరం ఇక్కడ ఇడ్లీ తినేవాళ్ళం. నేనే చెప్పా ఇక్కడ ఇడ్లీ బాగుంటుంది. కాలేజ్ క్యాంటీన్ లేనప్పుడు ఇక్కడికే వచ్చి ఇడ్లీ తినేవాళ్ళం. డబ్బులు ఎక్కువ ఉంటే బసేరాకి వెళ్తాం, డబ్బులు తక్కువ ఉంటే ఈ హోటల్కి వస్తాం.
ఇట్ డిపెండ్స్. మా పాకెట్ మనీ మా అందరి పాకెట్ మనీ. డబ్బులు ఎక్కువ అంటే భయ్యా పొడి పొడి హై పొడి డాల్. డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో బసేరా హోటల్కి వెళ్తాం, లేదు అంటే ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే మేము ఇడ్లీ తింటే సత్యనారాయణ వ్రతం ఫాలోస్. వీ హ్యావ్ టు గో ఫర్ ఎ కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ. కాఫీ కూడా తాగేస్తే సినిమా చూడాలనిపిస్తుంది బాగా. అందరికీ సినిమా చూడాలనిపిస్తుంది. అలా ఇంటికెళ్ళి చెప్తుండేవాళ్ళు, అమ్మ ఈరోజు క్లాసెస్ ఏం లేవు. క్లాసెస్ లేవు కానీ పాకెట్ మనీ చాలా ఉంది అందరి దగ్గర. మేము అందరం సినిమాకి వెళ్ళాము. ఏమన్నా తినొచ్చు కదా, అందరూ హోటల్కి వెళ్ళి తిన్నాం. కాఫీ ఏదైనా తాగొచ్చు కదా, తాగి ఇంటర్వెల్లో కోల్డ్ డ్రింక్ ఏదన్నా తీసుకోవచ్చు. తీసుకుంటాం. యా ఏక్ స్పూన్ చాలు. అయితే కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ అడ్జస్ట్ చేసేసుకుంటాం నెక్స్ట్ డే. We all have a good habit of sharing all the things which happened in college to our parents. దానివల్ల ఒక 5 రూపాయలు అటు ఇటు అడ్జస్ట్మెంట్ అయితే నెక్స్ట్ డే ఇచ్చేస్తాం. అసలు మొత్తము అటు ఇటు అంటే మొత్తం ఇచ్చేస్తాం. ఇట్ డిపెండ్స్. కాదు కంప్లీట్లీ ఇవ్వాలి అంటే మొత్తం ఇచ్చేస్తాం. ఎందుకంటే అందరం ఒకే కూతురులు, అందరం పేరెంట్స్కి ఒకటే కూతురు. సో నో ప్రాబ్లం. ఇలా ఈ రెస్టారెంట్తో చాలా అనుబంధం. సరే, కమింగ్ టు ద పాయింట్. మార్పు మానవ సహజం. ఇట్ షుడ్ బి పాజిటివ్ థింగ్. గో ఫర్ ఇట్. అంటే వెదర్ ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్ ఆర్ బ్యాడ్, అది మనకి మంచా చెడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక మంచి మేడం కన్సర్ ఆమె అంటున్నారు విడాకులు కావాలి అర్జెంట్, ఇమీడియట్లీ. then why don't you try again మీ హస్బెండ్ సరదా ఫర్ ఎ చేంజ్. ఊరికే ట్రై కొట్టండి, ట్రై మారో. బాగా అనిపిస్తే కంటిన్యూ చేయండి, లేకపోతే వదిలేసండి. అంటే నేను చెప్తున్నాను కాబట్టి ఒప్పుకుంది. అంటే మా మిగతా ఫ్రెండ్స్ అడిగారు ఎందుకు అలా చెప్పారు. ఆమె మార్పు కోరుకుంటుంది. షీ వాంట్స్ సమ్ చేంజ్, ఒక మార్పు, ఒక న్యూనెస్, ఒక కొత్తదనం. అంతగాని భర్తలో ఏం లోపం లేదు. మీ భర్తలో లోపం లేనప్పుడు ఐ డోంట్ థింక్ న్యూనెస్ ఈజ్ నెసెసరీ. ఐ డోంట్ థింక్ న్యూనెస్ ఈజ్ రిక్వైర్డ్. సో ఫ్రెండ్స్, మార్పు అనేది మంచి కోసమా చెడు కోసం ఆలోచించు. తప్పులేదు, న్యూనెస్ కావాలనుకుంటున్నారు, న్యూనెస్ కోరుకుంటున్నారు. బట్ వెదర్ ఇట్ ఈస్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచిగా చెడుగా. రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు బయట ఓన్ పట్ట వేసుకొని దాని మీద ఒక కూల్ డ్రింక్ బాటిల్, చిప్స్, పాప్కార్న్ పెట్టుకొని అశోక గజపతి రాజు చూస్తూ ఉన్నారు. తర్వాత
మైక్ తీసుకొని మీడియా వాళ్ళు, సార్ వాట్ ఆర్ యువర్ కమెంట్స్, మీరేం మాట్లాడతారు, ఓడిపోయారు కదా అంటే, ప్రజలు మార్పు కోరుతున్నారు, పీపుల్ వాంట్ సమ్ చేంజ్, దే వాంట్ సమ్ న్యూనెస్, కొత్తదనం, బట్ ఇట్ ఈస్ ఫర్ దేర్ గుడ్ ఆర్ బ్యాడ్, వెదర్ ఇట్ ఈస్ ఫర్ దేర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. పెద్ద పతివ్రతలా మాట్లాడాడు ఆయన. ఈ బీజేపీ, టీడీపీ, జనసేన కూలిపోవాలి, సమూలంగా నాశనం అవ్వాలి బీజేపీ. నిన్న మా ఫ్రెండ్ దీపేష్ పటేల్ గుజరాత్ నుంచి మాట్లాడాడు. మాట్లాడితే ఆయన అంటున్నాడు, అరుణ నాకు నరేంద్ర మోడీ చిన్నప్పటి నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి. ఎలాంటి వాడంటే, సపోజ్ గోళీలు ఆడుకుంటున్నారు అనుకోండి, మార్బుల్స్, ఇంకోడు గెలిస్తే వాడిని చంపేస్తాడంట వాడి దగ్గర ఉన్న గోళీలు తీసుకోవడానికి. సపోజ్ 10 రూపాయలు 5 రూపాయలు అవసరం అనుకో, దొంగతనం, మర్డర్ ఇవన్నీ చేస్తారు. అమిత్ షాకి పుట్టిన కొడుకు నరేంద్ర మోడీ కొడుకు. అసలు ఎంత దుర్మార్గుడు అంటే, ఆయనంత దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఇంకోడు ఉండడు. దురందర్ అని సినిమా తీశారు, నరేందర్ అందియా. యాక్చువల్లీ దురందర్ కాదు విలన్, నరేందర్. పుల్వామాలో ఆర్డీఎక్స్ పెట్టింది, పెహల్గామ్లో ఆర్డీఎక్స్ పెట్టి గొడవలు చేయించింది నరేంద్ర మోడీ. ఒక నెగిటివిటీకి అర్థం, ఈజ్ ఎ మీనింగ్ ఆఫ్ నెగిటివిటీ, ఈజ్ తాత్పర్యం టు నెగిటివిటీ, ఈజ్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఆఫ్ నెగిటివిటీ అండ్ మ్యాలిఫిట్. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఆయనంత దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఉంటాడు. ఆయన పోవాలి, బీజేపీ పోవాలి, జగన్ సార్ మళ్ళీ సీఎం అవ్వాలి. మనందరం సంతోషంగా ఉండాలి, మన మొహంలో ఇలాగే ఆనందం వెళ్ళి విరియాలి. కంగ్రాట్స్ టు విజయ్ సార్, తమిళనాడు సీఎం. థ్యాంక్ యూ. ధర్మయుద్ధం అనే సినిమాలో త్రిష, ధనుష్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. తర్వాత త్రిష ధనుష్ని పొడి చేస్తుంది. అప్పుడు చచ్చిపోతూ ధనుష్ అంటాడు, నిన్ను కూడా లేపేస్తా. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ వరల్డ్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దగ్గుబాటి సురేష్ అన్నట్టుగా ఏ పొదలో ఆపద ఉందో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. బ్యాడ్ అనేది ఎప్పుడైనా జరగచ్చు. ఎల్లప్పుడూ మనం తల కింద భగవద్గీత, బైబిలో, ఖురానో పెట్టుకొని పడుకోవాలి. ఎప్పుడు శ్రీరామ శ్రీరామ అనుకుంటూ మీ ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. సపోజ్ మీ ఇష్టదైవం అల్లాని తలుచుకో, కాదు మీ ఇష్టదైవం ఆంజనేయుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్ అండ్ క్యాస్ట్, మీ ఇష్టదైవాలని మీరు తలుచుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఐ థింక్ ఈరోజు మీటింగ్ చాలా మీనింగ్ఫుల్గా ఉంది కదా, పవర్ఫుల్గా. థ్యాంక్ యూ.